ఈ సంవత్సరం హోళికా దహనం సమయంలో భద్రుని నీడ ఉండబోతుంది. హోళీ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ భద్రుని నీడలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుండడం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి కష్టాలు రాబోతున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం. మిథున రాశి. హోళీ రోజున ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా మిథున రాశి వారికి ఇబ్బందులు రాబోతున్నాయి. ఈ సమయంలో మిథున రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం పట్టే సమయం వీరికి ప్రతికూలతలను తెస్తుంది. ఆస్తులకు సంబంధించి, డబ్బులకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులను వీరు ఎదుర్కొంటారు. కుటుంబంలో సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. హోళీ రోజు ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా వృశ్చిక రాశి వారి జీవితంలో కష్టాలు, నష్టాలు వస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు వాయిదా వేసుకోవడం మంచిది. అలా కాకుంటే వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పొరపాటున కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మకర రాశి. హోళీ రోజున ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా మకర రాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కెరీర్లో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆదాయం తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. ఉద్యోగం చేసే చోట అధికారులతో, సహా ఉద్యోగులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీన రాశి. హోళీ నాడు చంద్రగ్రహణం కారణంగా మీనరాశి జాతకులు ఇబ్బందులు పడతారు. మీన రాశివారు డబ్బు ఆదా చేయడంలో సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ఈ సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.